నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 55. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మార్నింగ్ లేటుగా లేవచ్చులే. భూమిని మరింతగా దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులను కలిపేశాడు అనంత్. భూమి సంతోషంగా అతన్ని అల్లుకుపోయింది. మరుసటి రోజు రాత్రి రోజు కంటే కాస్త త్వరగా వచ్చినా అప్పటికే తాగేసొచ్చాడు అనంత్. భూమి ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో రిసీవ్ చేసుకుని అతనితో పాటు డిన్నర్ చేయసాగింది. ఒకసారి ఒక వ్యసనానికి అలవాటు పడితే అది మానుకోవడం అంత ఈజీ కాదు అని, మానుకోవాలి అనుకున్న టైం పడుతుంది అని భూమికి తెలుసు. అతనిలో మొదలైన మార్పుకి సంతోషిస్తూ, త్వరలోనే అతను పూర్తిగా మారతాడనే నమ్మకంతో, ఆశతో కాస్త నిశ్చింతగా ఊపిరి తీసుకుని అనంత్ వైపు చిరునవ్వుతో మురిపంగా చూస్తూ డిన్నర్ చేస్తుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలు ఇషుని ఆఫీస్ దగ్గర పిక్ చేసుకుని స్టార్ట్ అయ్యాడు అదవ్. రెస్టారెంట్కి చేరుకుని డిన్నర్ చేసి కార్లో స్టార్ట్ అయ్యారు. కార్ ఎక్కగానే అలసటికి నిద్ర ఆవహించి కళ్ళు మూసుకున్న ఇషు కాసేపటికి కార్ ఆగడంతో మత్తుగా కళ్ళు తెరిచింది. వచ్చేసామా అంటూ కార్ విండోలో నుండి బయటికి చూసేసరికి తమ అవుట్ హౌస్ అది. ఇక్కడికి తీసుకొచ్చావు అడిగింది కనుబొమ్మలు ముడివేసి. ఈ రాత్రికి ఇక్కడే స్పెండ్ చేద్దామని అంటూ కార్ దిగాడు అదవ్. వీకెండ్ కూడా కాదు, ఎందుకు ఇక్కడ స్పెండ్ చేయడం అంటూ కార్ దిగిన ఇషుకి ఆ రోజేంటో గుర్తొచ్చి అదో వైపు చూసింది. చిరునవ్వు చిందిస్తూ కళ్ళు మూసి తెరిచాడు. నేను అస్సలు రాను అని కోపంగా వెనక్కి తిరిగి కారెక్కబోతుంటే, ఆగవే అని నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. వదులు, నేను రాను. నువ్వు రాకు, నేనే తీసుకెళ్తాను అంటూ ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు. వదలరా అని ఈషు చేతులతో అతని కొడుతూ ఉంటే నవ్వుకుంటూ ఆమెతో పాటు లోపలికి నడిచాడు. లోపలంతా చీమ చీకటిగా ఉంది. లైట్స్ వేలేదేంటి? అదో, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పడేస్తావా ఏంటి నన్ను? అవును, ప్రేమలో పడిస్తాను. కాసేపు సైలెంట్గా ఉండవే, వచ్చేశాం అంటూ మెల్లిగా ఆమెను కిందకు దించి ఇక్కడే ఉండు అని అక్కడి నుండి పరిగెత్తాడు. అదో, ఎక్కడికి వెళ్తున్నావు అని ఈశాన్వి అంటుండగానే అదో మెయిన్ ఆన్ చేయడంతో అవుట్ హౌస్ అంతా ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. చుట్టూ చూసి వెనక్కి తిరిగిన ఇషు కళ్ళు ఎదురుగా ఉన్న సుందర దృశ్యాన్ని చూసి బ్రైట్గా మెరిసిపోయాయి. తను నిలబడ్డ చోటు నుండి 10 అడుగుల మేర తివాచి పరుచుకున్నట్టుగా ఎర్ర గులాబీలు పరుచుకుని వెనకాల 6 అడుగుల ఎత్తులు రెడ్ బెలూన్స్తో నిండి ఉన్న లవ్ షేప్ ప్రేమకు ప్రతిరూపంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దాని ముందు లైట్స్తో వెలుగుతున్న టేబుల్ మీద రెడ్ కలర్ లవ్ షేప్ కేక్ ఉంటే దాని వెనకాల వైట్ కలర్ క్యాంపింగ్ టెంట్ పైన చిన్ని లైట్స్తో వెలుగులీనుతూ ఉంటే టెంట్ లోపల వైట్ పరుపు, దాని మధ్యలో రెడ్ కలర్ రోజ్ పెటల్స్తో ఐ లవ్ యూ అని అందంగా రాసి దాని చుట్టూ లవ్ షేప్ దిండ్లు ప్లేస్ చేసి చాలా రొమాంటిక్గా కనిపిస్తుంది. ఈశాన్వి ఆ బ్యూటిఫుల్ డెకరేషన్ను వికసించిన మోముతో మెరిసే కళ్ళతో చూస్తూ ఉంటే అదవ్ ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఆమె మోములో ముద్దుగా మారుతున్న భావాలను చిరునవ్వుతూ అపురూపంగా చూస్తూ టైం 12 అవ్వడంతో మరో స్విచ్ ఆన్ చేశాడు. వెంటనే ఆమె ఎదురుగా టెంట్ వెనకాల లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే ఇషు అని రెయిన్బో కలర్స్తో వెలుగు ఈనుతూ ఉన్నాయి. కళ్ళు విప్పాచి చూసిన ఇషు, హ్యాపీ బర్త్డే ఇషు అన్న అదవ్ తీయని గొంతుకి తల తిప్పి చూసింది. ఎదురుగా బ్యూటిఫుల్ రెడ్ రోజ్ ఫ్లవర్ బొకేతో అదవ్ చిరునవ్వుతో కనిపించాడు. హ్యాపీ బర్త్డే అన్నాడు ప్రేమగా చూస్తూ. అలాగే చూస్తుండిపోయిన ఈశాన్వికి 4 ఏళ్ల క్రితం బర్త్డే తన కళ్ళ ముందు మెదిలింది. అదవ్ తన బర్త్డేకి రూప్ టాప్ రెస్టారెంట్లో సర్ప్రైజ్ ప్లాన్ చేయడం, రొమాంటిక్గా సెలబ్రేట్ చేయడం, తనకి ప్రపోజ్ చేయడం గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఆమె మోము కోపంగా మారిపోయింది. అతని చేతిలో ఫ్లవర్ బుకే తీసుకొని నేలకేసి కొట్టింది. ఆయన చిరునవ్వుతో చూస్తున్నాడు అదవ్. ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు, తలుచుకుంటేనే గుండె మండిపోయే రోజు. 4 ఏళ్ల క్రితం నా కోసం ఫేక్ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రోజు, ఫేక్ ప్రపోజ్ చేసిన రోజు, ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేసిన రోజు. ఐ డోంట్ హేట్ దట్ బర్త్డే. ఎందుకంటే ఆ రోజే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు నాన్న. బట్ నువ్వు సెలబ్రేట్ చేయడం ఐ డోంట్ లైక్ ఇట్. ఆ రోజు నీ ఓవర్ యాక్షన్ గుర్తుకొస్తే ఒళ్ళంతా మండిపోతుంది అని కోపంగా అంటూ కేక్ తీసుకొచ్చి అతని మొహానికి కేసు కొట్టి బాగా తిను అంది కోపంగా. అదవ్ మనసు నొచ్చుకున్నా వెంటనే నార్మల్ అయిపోతూ చిన్నగా నవ్వాడు. థ్యాంక్స్ నా కేక్ తినిపించినందుకు. ఆమె వైపు ప్రేమగా చూస్తూ పాకెట్లో నాప్కిన్ తీసుకొని మొహానికి అంటిన కేక్ తుడుచుకుంటున్నాడు. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు దగ్గర అవ్వాలని చూడకు, ఐ హేట్ యు అని కోపంగా చెప్పేసి ఇషాను వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అదో వదులు ఇషాన్వి గింజుకుంటుంటే ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి పట్టుకున్నాడు.
అదవ్ పిచ్చిగా బిహేవ్ చేయకు. నీ ప్రేమలో పడి ఎప్పుడో పిచ్చోనయ్యానే. నువ్వు ఎన్నిసార్లు ఐ హేట్ యు అన్నా నాకు ఐ లవ్ యు అనే వినిపిస్తుంది. ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అంటుంటే చిరాగ్గా మొహం తిప్పేసుకుంది. ఆ రోజు సెలబ్రేట్ చేసింది ఫేకే. నిన్ను ప్రేమలో పడేయడానికి ప్లే చేసిన చీప్ ట్రిక్కే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈరోజు ఇలా కాదు. ప్రేమతో ప్లాన్ చేశాను. నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని చేశాను. మన పెళ్ళయ్యాకొచ్చిన ఫస్ట్ బర్త్డే నీకు నాకు ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలని ప్లాన్ చేశాను తప్ప మరో ఆలోచన నాకు లేదు. అయినా నీకు దగ్గర అవ్వడానికి నేనెందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేయాలి? నీ మనసు ఎప్పుడో నాదైపోయింది కదా. నీ మనసులో నేనెప్పుడో నిండిపోయాను కదా. ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ అన్నాడు అదు. అది ఒకప్పుడు. నీ మీదున్న ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. సూటిగా చూస్తూ అంది ఇషాన్వి. నిజంగానా? అడిగాడు చిరునవ్వుతూ. నిజంగానే అంది నిక్కచ్చిగా. అలాగా? అయితే ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. అవుట్ హౌస్ నేను కాకుండా వేరే వాడుకొని వాడు నాలాగే ప్రపోజల్ పెడితే వాడిని పెళ్లి చేసుకునేదానివా అని అడిగాడు సూటిగా. చచ్చినా చేసుకునేదాన్ని కాదు అంది ఇషు ఫ్లోలో. ఆ మాటలకి అదో పెదవులు అందంగా విచ్చుకోగా తను ఏమన్నదో రియలైజ్ అయ్యి బ్లాంక్గా అదోవైపు చూసింది ఇషాన్వి. అంటే ఈవెన్ అవుట్ హౌస్ కోసమైనా నేను కాబట్టి పెళ్లి చేసుకున్నావు కానీ వేరే వాడిని పెళ్లి చేసుకుందానివి కాదు. అంటే నీ మనసులో నాకు మాత్రమే స్థానం ఉంది. ఆ స్థానాన్ని మరొకరితో రీప్లేస్ చేయడానికి రెడీగా లేవు నువ్వు. దట్ మీన్స్ నీ మనసులో నా మీద ప్రేమ చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉంది. అదవ్ చెరగని చిరునవ్వుతూ ప్రేమగా చూస్తూ చెప్తుంటే తడబడిన ఇషాన్వి అబద్ధం అని మొహం తిప్పేసుకుంది. కాదు, నిజం. నీ చిట్టి పెదవులు అబద్ధం చెప్పినా నీ బ్యూటిఫుల్ కళ్ళు, స్వచ్ఛమైన మనసు నిజాన్ని దాచలేవు. నీది స్వచ్ఛమైన ట్రూలో కాబట్టి ఆ ప్రేమకు నా మనసు పడిపోయింది. నేను చేసే అల్లరి చేష్టలు కానీ చేసే పనులు కానీ నీలో కోపాన్ని పోగొట్టి నువ్వు సంతోషంగా ఉండేలా చేయడం కోసమే. ఆ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అన్నాడు నవ్వుతూ. ఇషాన్వి ఇంకేం మాట్లాడలేకపోయింది. పోరా అని అతను నెట్టేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావే, ఇంత మొండిదానివేంటే నువ్వు అంటూ తన వెనకాల పరిగెత్తి ఆమెను అమాంతం భుజం మీద ఎత్తుకున్నాడు. ఇడియట్ వదులు అని అతని భుజాల మీద కొడుతూ ఉంటే నవ్వుకుంటూ తీసుకొచ్చి టెంట్ లోపల మ్యాట్రెస్పై పడేసి ఈశాన్వి లేవబోతుంటే ఆమె పొట్ట చుట్టూ చేయి వేసి పట్టుకొని వెనక నుండి హత్తుకుని పడుకున్నాడు. ఈషు తనువంతా ఒక్కసారిగా అలజడికి లోనవగా అలాగే బిగుసుకుపోయి అదవ్ లీవ్ మీ అంది గొంతు పెగల్చుకొని. వదలను, వదిలితే పారిపోతావు. ఎక్కడికి వెళ్ళను, నిద్ర వస్తుంది, పడుకుంటాను. నిద్ర వస్తే పడుకో, నువ్వు నిద్రపోయాక వదిలేస్తాను. నువ్వు ఇలా అతుక్కుని పడుకుంటే నిద్రలో పడుతుందిరా. ఏ, ఎందుకు పట్టదు? హస్కీ వాయిస్తో అడిగాడు. అదవ్ యు ఆర్ డిస్టర్బింగ్ మీ అంది లోగొంతుకుతూ. హాయిగా పడుకు, నేనేం డిస్టర్బ్ చేయను అన్నాడు అదవ్. ఆమె వీపుని వెచ్చగా తాకుతున్న అతని ఊపిరి ఈషు తనువులో ఏవో ప్రకంపనలు పుట్టిస్తుంటే ఆమె ఊపిరి భారం అవసాగింది. కీచురాళ్ళు, గాలి వీచే శబ్దం తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. చల్లని గాలి మేనిని ముద్దాడుతూ మదిలో ఏదో పరవశం నింపుతుంటే మనసైన వారి వెచ్చని కౌగిలి తనువును పులకరింపజేస్తుంటే ఇద్దరూ అలాగే కదలకుండా ఉండిపోయారు. ఇషు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆమె పొట్ట చుట్టూ బిగించిన అదవ్ చేయి లయబద్ధంగా కదులుతుంది. ఆమె మేని సుగంధ పరిమళం అతనికి మత్తెక్కిస్తున్నట్టుగా ఉంది. హ్యాపీ బర్త్డే, గుడ్ నైట్ అంటూ మెల్లిగా ఆమెను వదిలి అదవ్ దూరం జరగగా ఆమె చెవి దగ్గర తాకిన అతని పెదవులకు కళ్ళు మూసి తెరిచిన ఇషాన్వి మరి కాస్త దూరం జరిగి పడుకుంది. చిన్నగా నవ్వుకొని స్ట్రేట్గా తిరిగినాదవ్ తల కింద చేతులు పెట్టుకుని టెంట్ బయట ఎదురుగా కనిపిస్తున్న చుక్కల్లో చంద్రుడిని చూస్తున్నాడు. కాసేపటికి తల తిప్పి ఇషాన్వి వైపు చూశాడు. కళ్ళు మూసుకుంది కానీ ఇంకా నిద్రపోలేదు. ఇషు అని మెల్లిగా పిలిచాడు. ఏంటి అంది కళ్ళు మూసుకొని. ఇషు అని తను ఎప్పుడు పిలిచినా మండిపడుతూ ఇషాన్వి అని నొక్కి చెప్పే ఇషు ఈ మధ్య తను ఇషు అని పిలిచినా కోపంగా రెస్పాండ్ అవ్వడం ఆమెలో మొదలైన మార్పును సూచిస్తుంటే అదవ్ మనసులో సంతోషం. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదా? మౌనంగా ఉంది ఇషాన్వి. నేను పాట పాడతాను, వింటూ హాయిగా బజ్జు. ఏం పాట ఇలా పాడతాడో అని చెవులు అప్పగించి వింటున్న ఇషాన్వి అదవ్ నేను వీడని నీడను నేనే అని పాడేసరికి చిరెత్తిపోయి గిరునాథుని వైపు తిరిగింది. అదవ్ గట్టిగా నవ్వుతున్నాడు. ఈడియట్, నిద్రపుచ్చే పాట పాడతానని దయ్యాల పాట పాడతావా అంటూ దిండుతో అతని తలను కొడుతూ ఉంటే నవ్వుతూ చేతులు అడ్డుపెడుతున్నాడు అదవ్. నువ్వు వద్దు, నీ పాటలు వద్దు,
సైలెంట్గా పడుకో అని తల మీద దిండుతో టపాటపా కొట్టేసి పక్కకు తిరిగి పడుకుంది. అదో మనసారా నవ్వి ఆమె వైపుకు తిరిగి ఓకే ఒక లోకం నువ్వే అంటూ పాట అందుకునేసరికి అతని తీయని స్వరానికి కళ్ళు తెరిచింది ఇషాన్వి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే అని మనసును హత్తుకునే గానాన్ని అదో మధురంగా పాడుతూ ఉంటే పెదవులపై అరవిరిసిన నవ్వుతూ హాయిగా వింటూ ఉంది ఇషాన్వి. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాలిలా వెలిగించావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. అతని మనసులోని మాటలను పాటగా మలిచినట్టుగా ఆమె గురించే పాడుతున్నట్టుగా ఉన్న ఆ పాట ఈషు చెవులకు వినసొంపుగా మనసుకు హాయిగా వినిపిస్తూ మదిని ఊయలోగిస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు మూతలు పడి హాయి నిద్రలోకి జారుకుంది. అదో తలెత్తి ఆమె వైపు చూసి పడుకుందని నిర్ధారించుకుని తనకి బ్లాంకెట్ కప్పి పడుకున్నాడు. చల్లగాలి చల్లగా దాడి చేస్తుంటే కాసేపటికి నిద్రలో కదులుతూ అదో వెచ్చని కౌగిలిలోకి చేరింది ఈషు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అదో పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి ఇషు మోముని కాసేపు అపురూపంగా చూసి నుదుటిన చిన్నగా ముద్దిచ్చి హృదయానికి హత్తుకొని హాయిగా పడుకున్నాడు. మార్నింగ్ బాణుడి కిరణాలు వెచ్చగా మోముని గుచ్చుతుంటే మత్తుగా కళ్ళు తెరిచిన ఇషాన్వి తను అదో కౌగిలిలో ఉండడంతో కోపంతో అతన్ని నెట్టపోయి అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకొని అలాగే అతన్ని చూస్తూ ఉంది. ఏంటి సైట్ కొడుతున్నావా? అదో కళ్ళు తెరిచేసరికి టక్కున లేచి కూర్చొని అంతలేదు అంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈషు బర్త్డే రోజు ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనికలు ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఆ ప్లాన్లను అదవ్ ఇషాన్వి తిప్పికొడతారా? అనంత్ భూమిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.